వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ హేమలత. ఐయామ్ ఫ్రమ్ గుడివాడ. ఎలా ఉన్నారండి? చాలా రోజులు అయిపోయింది కదా! ఏం చేస్తానండి, ఈ మధ్య రీసెంట్‌గానే నేను పెద్ద తిరుపతి వెళ్ళానండి. ఆ బిజీ షెడ్యూల్ వల్ల నేను కొంచెం లేట్‌గా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ షార్ట్స్‌లో అయితే గనక ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పెద్ద తిరుపతి వెళ్ళినట్టు. అండ్ అలాగే వ్యూస్ కూడా చాలా రెస్పాన్స్ అనేది వచ్చిందండి. చాలా 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 థ్యాంక్ యూ. అండ్ అలాగే పెద్ద తిరుపతి ముచ్చట్లయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. నేను అయితే పుట్టిన కాడ్నుంచి లైఫ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ అండి, ఆ శ్రీవారి దర్శనం అనేది ఎప్పుడెప్పుడు జరుగుద్దా, నాకెప్పుడు ఏంటంటే నాకు ఎప్పుడు కలుగుద్దా ఆ భాగ్యం అని ఎదురు చూసాను. ఏదో సామెత చెప్తారు కదా! మనం 100 అనుకున్నా సరే ఆయన పిలుపు లేనిదే మనం ఎలా అంటే మనం ఏంటంటే చూసుకోలేమని చెప్పి అంటారు. సో, ఆయన పిలుపనేది ఇప్పటికొచ్చిందండి నాకు. ఆయన కరుణ కలగడం వల్ల ఇప్పటికి నేను ఆయన యొక్క దర్శనం అనేది చేసుకున్నానండి. ఫస్ట్ టైమ్ కాదండి. నేను అదంతా నేచర్ గాని, ఆ తిరుపతి కొండ గాని, ఆ శ్రీవారిని గాని దర్శించుకోవడం నాకైతే చాలా అంటే చాలా అనిపించిందండి. మనం కొండపైకి వెళ్ళేటప్పుడే గాని, ఆ వైబ్స్, గూస్ బంప్స్ అయితే చాలా బావున్నాయి. యాజ్ యూజువల్ ఎప్పుడు గాని ముందు వెళ్ళేటప్పుడు అన్నీ చెకింగ్స్ అన్ని చేసేసుకొని, చక్కగా బ్యాగ్స్ అన్ని వెరిఫై చేసేసుకొని లోపల ఎంట్రన్స్ అయితే ఉంటాయి. చాలా బావుందండి. అన్నిటికన్నా ముందు ట్రైన్ అని దిగ్గానే మనకి స్టేషన్‌లోనే తిరుపతి స్టేషన్‌లోనే శ్రీవారితో మనకేంటంటే చక్కగా వెల్కమ్ అనేది ఉంటుందండి. అది కూడా చాలా నచ్చింది. అక్కడ ఉన్నాయి కూడా చాలా బావున్నాయి. గబగబా రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి కొండపైనే ఒక 5, 6 టెంపుల్స్ ఉంటాయి అంటే అవి చూడడానికి వెళ్ళాము. ఎందుకంటే మాకు ఈవినింగ్ 6కి వచ్చింది. 6కి రావడం వల్ల ఈ మార్నింగ్ 6కి దిగాము మేము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఈ మిగతా టెంపుల్స్ కూడా కవర్ చేద్దామని చెప్పి వెళ్ళాము. స్టార్టింగ్ అయితే శ్రీవారి పాదాలు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కృష్ణుడి గుడి అండ్ అలాగే పాతాళ గంగ, ఇంకా శివాలయం, ఆంజనేయ స్వామిది ఇవన్నీ టెంపుల్స్ అన్నీ కూడా చూసుకుంటూ మధ్య మధ్యలో ప్రతీదీ గూడా ఉన్నాయన్నీ నేను వీడియో తీస్తూ మీకు గూడా అప్డేట్ అనేది ఇచ్చానండి. అండ్ అలాగే పైన నేచర్ అయితే ఉందండి. చాలా అంటే చాలా బావుంది. అసలు ఆ కొండే గాని, కొండపు చుట్టూ ప్రాంతం గాని, ఆ కొండ పైన ఉన్న క్లైమేట్ గాని, అసలు గోవింద నామ స్మరణతో ప్రతి ఒక్కళ్ళు అసల చేసే విధానం కానీ చాలా అంటే చాలా బావుంది. అసలు నేను పుట్టిన కాడ్నుంచి ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యానా అని అనిపించిందండి. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంది. బట్ ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం అయినా సరే ప్రతి ఒక్కటి గూడా మళ్ళీ వెళ్ళాలి అన్నంత ఫీల్ కలిగించిందండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ రూమ్‌కి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 6 కల్లా నేను క్యూ లైన్‌లోకి వెళ్ళిపోవాలి. దర్శనానికెళ్ళాలి కదా అని చెప్పి గబగబా అన్నీ కూడా దర్శనం చేసుకొని చకచకా వచ్చేసామండి. ఒక చోటైతే పార్క్ ఉందండి. అక్కడ దశావతారాల బొమ్మలు గూడా స్టాచ్యూస్ అని బాగా చెక్కారు. అండ్ అలాగే ఆ నేచర్ అనేది పువ్వులతో, అలాగే చుట్టుపక్కల గూడా పచ్చని వాతావరణంతో చాలా అంటే చాలా బావుందండి. నిజం చెప్తున్నాను. అసలు అక్కడ ఉన్న నేచర్‌కైతే నేను ఫిదా అయిపోయానండి. మీకు తెలుసా మనకి ఇక్కడ ఎంత ఎండ అనిపిస్తుందా? అక్కడ అసలు ఎండ అనేది తెలీదండి. ఇన్‌కేస్ చెప్పాలంటే ఇంకా వింటర్ సీజన్ లాగా చాలా అంటే చాలా చల్లగా ఉంది తెలుసా మీకు? లోపల టెంపుల్స్ లోపల వాటినేంటంటే వీడియోస్ తీయకూడదు అని చెప్పి అన్నారని చెప్పి నేను వీడియో తీయలేదండి. ఎందుకంటే మనం కొన్ని కొన్ని ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవ్వాలి. నిజంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళలా పెట్టారంటే దాని వెనక ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది. సో, దానివల్ల మనం ఎప్పుడు కూడా రూల్స్ అనేవి క్రాస్ చేయకూడదు. ఆ రూల్ నేను క్రాస్ చేయలేదండి. బట్ బయట ఔట్ సైడ్ అయితే ఇచ్చాను. అండ్ అలాగే లాస్ట్‌లో పాతాళ గంగ దగ్గరికి వెళ్ళామండి. పాతాళ గంగ దగ్గరైతే ఆ చిన్న చిన్న కోతులు అవి చాలా ఫ్రెండ్లీ నేచర్‌తో మనుషుల దగ్గరకొచ్చి చేతులు లాక్కోవడం కాదు, మనుషులు ఇస్తేనే తింటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ మొత్తం పవర్ సప్లైకి పవర్ విండ్స్ అనేయి అనుకుంటా. చాలా బావుంది. అండ్ అలాగే దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత పద్మావతి వారి భోజనశాలకనైతే అక్కడ సత్రానికైతే వెళ్ళామండి. అక్కడ భోజనం అనేది తింటాకి. కర్రీస్ అయన్నీ అయితే గనక చాలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి 3:34 అయిపోవడం వల్ల కొంచెం పప్పనేదైతే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ అది కాకుండా అండి కందిపప్పు పచ్చడి పెట్టారు. చాలా బావుంది. స్వీట్ అయితే కనుక మనకి లైక్ చక్కెర పొంగలి, పరమాన్నం ఈ టైప్‌లో గనక పెట్టారు. అది బావుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెట్ అండ్ చిక్కుడుకాయ గింజలతో కర్రీ వండారండి. అది చాలా బావుంది. ఇవి కాకుండా వడ అయితే మస్ట్ అండి. వడ అయితే కన్ఫర్మ్‌గా వేస్తారంట. రోజు వేస్తారంట మరి. కానీ ఎన్ని లక్షల కోట్ల మంది తింటారో గానీ దర్శనం కన్నా ఈ ప్రసాదం తినే కౌంట్ అనేది ఎక్కువవుతుంది. అంటే మీరు ఎన్ని సార్లైనా వెళ్ళండి. లైన్‌లో ఎన్ని సార్లు తినండి. అడిగేవాళ్ళున్నారు, అనేవాళ్ళు కూడా ఉండరండి. అలా ఉంటుంది. అండ్ అలాగే ఫుడ్ అయితే కనుక చాలా బావుంది. మెయిన్‌లీ ఆ కందిపప్పు పచ్చడైతే నాకు చాలా నచ్చింది. అండ్ అలాగే చెప్పా కదండీ ఇంతకుముందు వీడియో గూడా మనకేంటంటే
సాంబార్ అనేది ఉంటే గనక అబ్బో! ఇంక వేరే అవసరం లేదు. కానీ నేను అలానే ఫుడ్ అనేదైతే అస్సలు వేస్ట్ చేయనండి. అందులో స్వామివారి ప్రసాదాలు అది ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే ప్రసాదాలు కానీ అంటే ప్రసాదం అంటే వేరే కాదండి. ఆ యొక్క ఫుడ్ అనేది మనకి మహాప్రసాదం లాగా. అవి కూడా అసలు వేస్ట్ చేయను. సాంబార్ తిన్నాక లాస్ట్‌లో కూడా రసం ఉందంటే కనుక లైట్‌గా రసం వేసి రసంతో కూడా ఫినిష్ చేశాను. నా ప్లేట్ చూసారా ఎంత ఎంప్టీగా ఉందో? ఫుడ్ అయితే కనుక నేను అస్సలు వేస్ట్ చేయలే. అలా బయటకొచ్చి ఇక్కడ దశావతారాలు అయన్నీ ఉంటాయి కనుక అది కూడా లైట్‌గా వీడియో తీసుకొని నెక్స్ట్ రూమ్‌కి వెళ్ళిపోయి గబగబా ఫ్రెష్ అవుదామని చెప్పి వెళ్ళానండి. నెక్స్ట్ నేను అప్‌లోడ్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.